మత్తయి సువార్త 15వ అధ్యాయం. దేవుని కృపను బట్టి 14వ అధ్యాయం వరకు ఉన్న విషయాలు సంగతులు మనం ఇప్పటి వరకు ధ్యానం చేశాం కదా. రాత్రి 15వ అధ్యాయం ధ్యానం చేద్దాం. చూడండి, నేను చదువుతాను కొన్ని విషయాలు. 9 వరకు నేను చదువుతాను చూడండి. ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడగకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైను తల్లినైను దూషించేవాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చును. మీరైతే ఒకడు తన తండ్రినైను తల్లినైను చూచి, నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పినట్లా అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమే దేవుని వాక్యము నిరర్ధకం చేయుచున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆచరించున్నారు. చూద్దాం అని యెషయా మీ గురించి ప్రవచించిన మాట కరెక్టే అంటున్నాడు. చూద్దాం, రాత్రి వచ్చిన వాళ్ళు ఒకసారి ధ్యానం చేస్తే, ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు యేసు యొద్ద కంప్లైంట్ చేస్తున్నారు. ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారు? నీ శిష్యులు పారంపర్య ఆచారాన్ని మీరారు అంటున్నారు. యేసే అంటున్నాడు, మీరు ఏకంగా వాక్యాన్నే మీరారు. వాక్యాన్ని మీరడం పెద్ద తప్ప, పారంపర్యంగా వస్తున్న ఆచారం మీరడం పెద్ద తప్ప? ఏది పెద్ద తప్పు? పారంపర్య ఆచారాలు మనుషుల చేత పెట్టబడ్డాయి. ఆజ్ఞలు వాక్యము దేవుని చేత పెట్టబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవ్యంలో ఇలాంటి పరిసయ్యులుగా, ఇలాంటి శాస్త్రులుగా, వారిని వెంబడిస్తున్న శిష్యులుగా అనేకులు చలమణైపోతున్నారు. ఇప్పుడు ఏంటి, శిష్యులు భోజనం చేసేటప్పుడు వారి చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. అక్కడ ఉన్న కంప్లైంట్ అది. చేతులు కడుగుకొనే భోజనం చేయాలి. రూల్ ఎక్కడిది? యేసు ఏమన్నా రూల్ పెట్టాడా? యేసే పెట్టిన రూల్ ఏంటి? అపవిత్రమైన జంతువును ముట్టుకున్నా, శవమును ముట్టుకున్నా, కుష్ఠవ్యాధి కలిగిన ఇటువంటి వాటిని బట్టి అపవిత్రత పెట్టాడు. ఇటువంటి వాటి వలన మనిషి అపవిత్రుడు అయినప్పుడు పాలం వెలుపలు 7 రోజులు ఉండి, తర్వాత శుద్ధ జలంతో శుద్ధి చేసుకుని, తర్వాత ఏదైనా ఒక అర్పణ చేసి మరలా పాలెంలో కలిసిపోతాడు. ఇది దేవుడు పెట్టిన వరకే. దేవుడు పెట్టిన అపవిత్రతలు అవే. దేవుడు పెట్టిన, ఇది పాత నిబంధనలో. కొత్త నిబంధనలు ఇప్పుడన్నీ హృదయ సంబంధం అపవిత్రత కలిగినాయి. పాత నిబంధనలో ప్రభు చెప్పినంత వరకు అవే. ఇది దేవుని వాక్యం కదా. వీటికి ఆచారాలు కలిపారు, కొన్ని పారంపర్యాలుగా, కొన్ని అలవాట్లు ఆచారాలు అయిపోయినాయి. అలా కలిపి అదేం జరుగుతుందంట? దేవుని వాక్యాన్నే అతిక్రమించేలా జరుగుతుంది. వీళ్ళకి దేవుని వాక్యం కన్నా, దేవుని వాక్యం వెంబడించడం కన్నా, వాళ్ళ పితరుల దగ్గర నుంచి పెట్టుకున్న ఆ ఆచారాలను వెంబడించడమే గొప్ప విషయం. యేసే అన్నాడు, మీరు మీ పారంపర్యాచారంలో పడిపోయి మీరు దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేస్తున్నారు. తండ్రిని తల్లిని గణపరచండి అని చెప్పని దేవుడు మాట్లాడితే, తండ్రిని తల్లిని వృద్ధాప్యంలో పట్టించుకోవడం మానేసేసి, వారి పోషణకు ఆధారం చూడడం మానేసేసి, నా వలన నీకేం లాభమో దేవుని కల్పితం అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ మీ ఆచారం ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని ఓవర్కమ్ చేస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఈ రాత్రి మాట్లాడే అంశం ఏంటంటే, మనము చేస్తున్న భక్తి దేవుని ఆజ్ఞ వాక్యాన్ని అనుసరిస్తున్నదా, పెద్దలు పెట్టిన పారంపర్యంగా వస్తున్న ఆచారాలను వెంబడిస్తుందా? దేనికి భయపడుతున్నావు? దేనికి విలువిస్తున్నావు? దేనిని చేయకపోతే దేవుని కోపం వస్తుంది అన్నట్లుగా, దేనిని చేయకపోతే కీడు వస్తుంది అన్నట్లుగా, దేనిని చేయకపోతే పాపం అన్నట్లుగా దేవుని వాక్యానికి భయపడుతున్నామా? మనుషులు పెట్టిన, దైవజనులు పెట్టిన ఆచారాలకు ఎక్కువ భయపడుతున్నామా? కరెక్ట్గా క్రైస్తవం ఇప్పుడు ఏ తాటి మీద వెళ్తుంది? వాక్యం మీద, ఆచారాల మీద. బద్దలు కొట్టి చెప్పేయచ్చు. ఈ రోజున చాలా చోట్ల ఆచారపూర్వకమైన భక్తే జరుగుతుంది. దేవుని వాక్యంతో నిమిత్తం లేదు. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, భక్తిలో ఉన్నామనుకుంటున్నారు, భక్తి ద్వారా దేవుని సంతోషపరుస్తాం అనుకుంటున్నారు, కానీ ఆ భక్తి వ్యర్థమైపోతుంది. భక్తి ఏమైపోతుంది? ఆయన అందుకే పేతురు పత్రికలు అంటాడు, 1వ అధ్యాయంలో 18-19 వచనాల,
18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఆ ఆ అమూల్యమైన రక్తము చేత గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడింది ఎందుకు? అసలు ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మీ పితృపారంపర్యంగా వస్తున్న మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టడానికి ఆయన తన రక్తంలో మనల్ని కడిగాడంట. ఆయన రక్తంలో కడిగింది ఎందుకండి? మెయిన్ కంటెంట్ ఏంటంట? పితృపారంపర్యంగా వ్యర్థ ప్రవర్తనలు వస్తున్నాయి. ఆ ప్రవర్తన వలన ఏ లాభం ఉండదు, ఆ క్రియల వలన ఏ లాభం ఉండదు, అది పాటించడం వలన, ఆ ఆచారం వలన ఏ లాభం ఉండదు. అవి పోవాలనే కదా ప్రభువు ప్రాణం పెట్టాడు. నేటికి క్రైస్తవ్యంలో ఈ శాస్త్రులాగా పరిసేయుల్లాగా ఆ ఆచారం ఆ పద్ధతి మన డినామినేషన్లో ఇంతే, మన సంఘాల్లో ఇంతే, మన క్రమాలు ఇంతే, చెయ్యకపోతే ఏదో శాపం వచ్చేద్ది, ఏదో పాపం వచ్చేద్దని దేవుని వాక్యం పాటించకపోతే కూడా రాని కోపం ఆ పెట్టిన ఆ పద్ధతులు ఆచారాలు పాటించకపోతే ఈనాటి కొందరికి వస్తుంది. వాడు దేవుని వాక్యంలో ఉంటున్నాడా లేదా, దేవుని నీతిలో ఉన్నాడా లేదా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడా లేదా, దానికన్నా కూడా ఆ సంఘములో ఆ ఆచారాలలో ఆ క్రమాల్లో ఉన్నాడా లేదా. వాడు దేవుని వాక్యం వదిలేసినా వాడికి అంత కోపం రాదు, కానీ సంఘ క్రమాన్ని పాడు చేస్తే ఇంకా కోపం వచ్చేది. సంఘ క్రమాన్ని పాడు చేయొచ్చా? నేను సంఘక్రమాన్ని పాడు చేయమని చెప్పట్లా, కానీ ఆ సంఘంలో వచ్చిన ఆచారాలు దేవుడు పెట్టినయా మనుషులు కల్పించినయా? మరి దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి సేవకుడు? సేవకుడు దేన్ని ఎక్కువ లోతుగా చొప్పించాలి హృదయంలోకి? ఆచారపూర్వకంగా వెంబడిస్తున్నాయా, ఆజ్ఞల పూర్వకంగా వెంబడించాల్సినయా? ఆజ్ఞల పూర్వకంగా వెంబడించాల్సినే కదా హృదయంలో చొప్పించాలి, హృదయంలో బలవంత పెట్టాలి, హృదయంలో వాటిని బలంగా నాటాలి. ఇప్పుడు పరిశీలన చేద్దాం. యేసే రక్తంలో కడిగేశాడు. ఇంతకుముందు విగ్రహారాధన సంబంధమైన ఆచరణలు మనకు కొన్ని ఉండే. ఇంతకుముందు లోక సంబంధమైన కనబడు చిహ్నములు వగైరా వగైరా వాటి యొక్క ఆచరణలు మనకుండే. వాటిని విడిచిపెట్టాం. క్రైస్తవ్యంలో మరి ఈరోజు క్రైస్తవుడిగా మారిన తర్వాత నువ్వు ఆజ్ఞానుసరమైన భక్తి చేస్తున్నావా? క్రైస్తవ్యంలో కూడా ఎవరి చేతో పెట్టబడిన ఆచారాలే వెంబడిస్తున్నావా? అది తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి. నన్ను ఒక రోజున నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళం. సెమిస్టర్ వచ్చినప్పుడు ఏలూరులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మండే ఎగ్జామ్ ఉంది, ఫ్రైడేనేమో ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాం, సాటర్డే సండే హాలిడే వచ్చినాయి. సాటర్డే ఫాస్టింగ్ ఉన్నా, ఈవినింగ్ అయితే కానీ తిన్నాం. అప్పుడు ఆంటీ అడిగింది, నువ్వు ఎందుకు ఇలా ఫాస్టింగ్ ఉన్నావు, ఎందుకు ఈ టైం పెట్టుకున్నావు, ఎందుకు చేస్తున్నావు అడిగింది. నేను ఒకటి చెప్పాను, నాకు తెలియదు, నా ముందు వాళ్ళు చేస్తున్నాను, నేను చేస్తున్నా. తెలీదు. అప్పుడెప్పుడు 12-13 ఆ టైం, నాకు తెలియదు. నేను ఆవిడ చెప్పిన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అదే, నాకు తెలియదు, నా ముందోళ్ళు చేస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి శనివారం మా అమ్మోళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు సంఘంలో శనివారంలో ఉపవాస ప్రార్థన అంటున్నారు. నా ముందోళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నా. నువ్వు అడుగు సంఘంలో ఎవరినైనా ఎందుకు చేస్తున్నావు అని, వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు. నువ్వు అడుగు, వాళ్ళు చేసే భక్తి వెనక అర్థం ఏంటి అడుగు, దాని వెనుకున్న ఆ పరమార్థం ఏంటి అడుగు. వందనాలు ఎందుకు చెప్పుకుంటాం అడుగు. నేర్పించారంతే. ఆఖరులో ఆశీర్వాదం ఎందుకు ఎత్తాం అడుగు, నేర్పించారంతే. బలలో చేయి ఎందుకు ఎత్తున్నాం అడుగు, నేర్పించారంతే. ఉపవాసం ఉన్నావు ఎందుకు అడుగు, నేర్పించారంతే. అది సేవకుని నేర్పించాడేం చేసేస్తున్నావా, దేవుడు బోధించాడు, దేవుడు ఆజ్ఞగా పెట్టడం చెప్పని చేస్తున్నావా? ఈ క్లారిటీ మనకు ఉండదు. ఈ రాత్రి నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఈ ప్రజలు పెదవులతో కనపరుస్తున్నావు లేదా, పెదాలతో ఓకే, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. దానివల్ల ఏమవుతుంది, మనుషులు కల్పించిన పద్ధతులనే దేవుని ఉపదేశం అనుకుని వాటిని చేస్తున్నారు. చేయడం వల్ల వ్యర్థమైపోతుంది. వారిని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. వాళ్ళని వేస్ట్ అయిపోతుందంట. రాత్రి నేను ఎంచుకున్న మాట అదే, క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పినోడే మీరు చేస్తున్న అర్థంతో వ్యర్థంగా చేస్తున్నారు అంటున్నాడు. 2 వాక్యాలు అర్థమవుతున్నాయా? ఒక పక్క క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థం కాదంటూనే మరొక పక్క వారిని వ్యర్థంగా ఆచరిస్తున్నారు అని అంటే, హృదయము లేని, వివేచన లేని, జ్ఞానము లేని,
దేవుని శక్తిని కానీ లేఖనాలను కానీ ఎరుగని ఆ భక్తి వ్యర్థం. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామో, దేవుడు ఎందుకు పెట్టాడో, ఎందుకు చెప్పాడో, దాని వెనుకేముందో, లాభం ఏంటో నష్టమేంటో, దేవుని మనసు ఏంటో ఎరుగకే వెంబడించుకుంటూ చేసుకుని పోయే భక్తి వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి అడుగుతున్నా, నువ్వు చేసే ఆరాధన ప్రతిఫలం వచ్చేదా? నువ్వు చేసే ఆరాధన కూడా వ్యర్థంగా కొట్టుకుని పోతుందా? వ్యర్థం కొట్టుకుని పోతుందా? ఏమండి, నువ్వు చూద్దాం. ఇప్పుడంటే పిండి మార్లకి వెళ్ళి పిండి పట్టించుకొస్తున్నాం. వెనకటి రోజుల్లో పిండి దంచి కొట్టేవాళ్ళు. దంచి కొట్టి ఆరబెట్టినప్పుడు చక్కగా ఏ బుడిదలో పొరలాడిన కోడో అక్కడికి వచ్చి చక్కగా ఇట్టిట్ట అంటే ఏమైద్దండి, ఆ కష్టం అంతా వ్యర్థమైపోద్ది. ఆదివారం నాడు 200-300 పెట్టి లేకపోతే 800 పెట్టి మటన్ కొనుక్కొని శుభ్రంగా వండుకుని అక్కడ పెట్టి తిందామనే లోపు ఏ పిల్లో వచ్చి దాన్ని పడేసింది అనుకో 5 నుంచి కింద దాకా, నీ కష్టం ఏమైపోద్దండి? దానికి ఎలా ఫీల్ అవుతావు? పోన్లే అంటావా? నోటికి ఆ మాట అన్న ప్రాణం ఎలా ఉసూరైపోద్ది. నేను అంటున్నాను, నీకు కనిపించే వాటికే అలా ప్రాణం ఉసూరైపోతున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, వారు నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. మనం చేసే ఆరాధన వ్యర్థమైపోతున్న ఆరాధన, మనం చేసే ఆరాధన వాక్యానుసారముగాను దేవుని ప్రతిఫలం పొందుకునే ఆరాధన. ఈ ఆరాధన చేస్తున్నాం. కొన్ని చోట్ల వాళ్ళు భక్తి చేసి కూడా ప్రతిఫలం పొందుకోలే. కారణం ఏంటనంటే వారు భక్తి చేస్తున్నాం అనుకున్నారు, ఇది దేవునికి నచ్చిద్దేమో అనుకున్నారు, ఇది దేవుడు ఒప్పుకుంటాడేమో అనుకున్నారు, కానీ దేవుని మనసు వారు ఎరగక వారు అనుకుని పొరబడిపోయారు. మనం అనుకుంటే సరిపోయిందండి? అనుకుంటే సరిపోదు కదా. రాత్రి నాకు బాధ కలిగిన మాట అంటే వ్యర్థమైపోతుందిగా. ఏం అర్థమైపోతుంది? అయ్యో, పిల్లోడిని ఎంత కష్టపడి చదివేస్తున్నాను, వాడు అంత ఖర్చు పెట్టాను, వాడు పాస్ అవ్వలేదు, వ్యర్థమైపోయిందిగా. ఎంత కష్టపడి ఇల్లు కట్టాను, కట్టుకోగానే బీట్లు ఇచ్చేసింది, వ్యర్థమైపోయిందిగా. నేను అన్నాను, ఇవి వ్యర్థమైపోతే దేవుని కృప మరలా సమకూర్చుకోగలం, మళ్ళా సంపాదించగలం. కానీ చేసే భక్తి వ్యర్థమైపోతే, చేస్తున్న భక్తి విశ్వాసము వ్యర్థమైపోతే అలా అవ్వకూడదనంటే రాత్రి నేను చెప్తున్నా, నీ హృదయం మొదటిగా నీ హృదయము ఆయనకి దగ్గరగా ఉండాలి. ఆ హృదయము ఆయన చిత్తానుసారమైన నడవడిని పొందుకునే ప్రయత్నం చేయాలి. నీ హృదయము ఆయన వాక్యము చేతే అధికముగా నింపబడి ఆయన వాక్యము చేతే నడిపించబడే ప్రయత్నం చేయాలి. ఆచారాల చేత కాదు. ఈ రోజున లేకపోతే ఏ సంఘం కోసం, ఏ సేవకుడి కోసం, ఏ మనుషుల కోసం నువ్వు తప్పదులే, మన సేవకుడేలే, పానీలే అని చెప్పి నువ్వు ఒకవేళ వారి కోసం ఆచారంలో బతికితే నువ్వు వాళ్ళని సంతోషపెడుతున్నావు, కానీ దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? మాట్లాడాలి. దేవుణ్ణి కాదుగా సంతోషపెడుతుంది మనం. నీకు సత్యం అని తెలిసిన తర్వాత సత్యం వైపు ఉండాలి. ప్రభువు సత్యమై ఉన్నాడు. ఇది మనుషులు పెట్టిన ఆచారం. ఈ ఆచారం పాటించకపోయినా ఏం పర్లేదు, ఇది మనుషులు పెట్టిన పద్ధతి, దీన్ని భయపడాల్సిన అవసరం లేదు, ఇది మనుషులు పెట్టిన కట్టట, ఇది చేయకపోయినా దేవుడు కోపరాదని తెలిసిన తర్వాత దాన్ని నువ్వు లెక్క చేయకూడదు, దానికి నువ్వు భయపడకూడదు, దానినే దేవుని వాక్యం అన్నంతగా దానికి వణికిపోకూడదు. నువ్వు ఎన్ని దేవుని వాక్యానుసారమైన పద్ధతులు విడిచిపెట్టావో వాటిలోనికి తిరగడానికి, వాటిని ఇప్పుడైనా నెరవేర్చుకుంటా ప్రయాసపడాలి తప్ప వీటిని బట్టి భయపడే వ్యక్తిగా ఉండకూడదు. ఏమండి, బైబిల్ గ్రంథంలో కూడా కొందరు తమ క్రియలు దేవుని సంతోషపరుస్తుంది అనుకుని భక్తి చేసి దేవుడి చేత తిరస్కరించబడిన వారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియలా. రాత్రి నీకు తెలియాలి, నీ భక్తి వాక్యానుసారమా, దేవునికి అనుకూలమా కాదా? నీ భక్తి మనుషులు కల్పించిన పద్ధతులా? నీ భక్తి మనుషులు కల్పించిన ఆచారమా, పితరుల ఆచారమా? పితరుల ఆచారమే ఒప్పుకుంటే దానికోసం ప్రభు ప్రాణం పెట్టాడు, దానికోసం రక్తం కాచాడు, దానిని బట్టే రక్తము కాచి నిన్ను ఆ ఆచారంలో నిలవద్దనే విమోచించాడు. నువ్వు అటు నుంచి ఆచారాలు తెప్పించుకుని వీళ్ళ క్రైస్తవ ఆచారంలో పడిపోతే ఎలాగా? విగ్రహ ఆరాధన సందర్భంగా ఆచారాలు తప్పించుకున్నావు, క్రైస్తవ్యంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ మనుషులు పెట్టిన ఆచారంలో పడిపోయావు. ఇంకో ఉపయోగం ఏంటి? ప్రభు ప్రాణం పెట్టింది అందుకేనా? ఈ రాత్రి అడుగుతున్నా, నీ భక్తి వ్యర్థమైపోతుందేమో చూసుకో, నీ ప్రయాస వ్యర్థమైపోతుందేమో చూసుకో, నీ విశ్వాసం వ్యర్థమైపోతుందేమో చూసుకో,
తెలియక వ్యర్థం చేసుకున్న వాళ్ళని ఒక 2-3 సంఘటనలు ఎదురు పెడతాం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం. ఎవరు లక్ష్య పెట్టాడు? కయ్యూను అతను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపంతో ఉపయోగం ఏంటి? నువ్వు అంగీకరించబడుతున్నావో లేదో నీకు ఎప్పుడు తెలిసిద్ది? ఏమండి, ఇక పరలోకంలో తీర్పు తీర్చినప్పుడు తెలుసుకుంటావా నువ్వు అంగీకరించబడ్డావో లేదో? అసలు బలి అర్పణ పెట్టాలన్నా, అసలు దేవునికి అర్పణ పెట్టాలన్నా మొదటి థాట్ ఎవరిది? హేబేలు అంటావా? కయ్యిందే కదా మొదటి థాట్ అయింది, మొదటి ప్రయాస అయింది. బలిపెట్ట మొదటి కట్టినోడు అతనే. అతను చూసి కదా తమ్ముడు కూడా పెట్టాలనుకున్నాడు. మొదట ఎవరు? కయ్యూనే. కానీ మొదటోడైనా తోసిపడ్డాడు. ఈరోజు చాలామంది మేము ఎప్పుడు రక్షణ పొందుకున్నాం, మా అనుభవం ఎంత, మా సంఘాలు ఎప్పుడు స్థాపించబడ్డాయి, ఏనాటి నుంచి ఈ పద్ధతి ఉంది. నువ్వు ఎప్పుడోడువైతే ఏంటి? నువ్వు దేవుని చేత అంగీకరించబడుతున్నావా లేదా? మొదటి బలిపీఠం కయ్యిందే కదా, మొదటి నిర్ణయం కయ్యిందే కదా, మొదటి అర్పణ కయ్యిందే కదా, అయినప్పటికీ తోసేపడ్డాడు. నువ్వు నాకంటే ముందు రక్షణ పొందుకుంటే గొప్ప ఏంటి? ఓ 80 ఏండ్ల నుంచో 120 ఏండ్ల నుంచో ఉన్న సంఘంలో ఉంటే గొప్ప ఏంటి నీకు? దానిని బట్టే దేవుడిని అంగీకరిస్తాడు పరలోకానికి? దానిని బట్టే దేవుడిని పాపాలు తుడిచివేస్తాడా? ఏది గొప్ప? నువ్వు అంగీకరించబడ్డం గొప్ప. రోజు చాలా మంది తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఏమని? మా సిఎస్ఏ అండి, చర్చా సౌత్ ఇండియా ఎప్పుడోదండి, మాది లోదర్న్ అండి, మాది బ్రదర్న్ అండి, మాది పెంతుకోస్త్ అండి, మాది బాప్టిస్ట్ అండి, ఎప్పుడుదోనండి, మా పద్ధతులు గొప్పయండి, మా సేవకుడు గొప్పోళ్ళండి. నీ సేవకుడు గొప్పోడైతే సేవకుడు అంగీకరించబడతాడు. నువ్వు స్థాపించుడు గొప్పడైతే అతను నీతికి అక్కడ పొందుకున్నాడు. నీకు ఎందుకు డబ్బా కొట్టుళ్ళు? నీదేంటి చెప్పు? స్థాపించినోడు గొప్పవాడు వెళ్ళిపోయాడు, నీ పరిస్థితి ఏంటి? ఆయనకు బహుమానం అక్కడ ఉంది, నెత్తి కిరీటం. ఆయన పేరు చెప్పుకుని నీకేంటి వచ్చింది? ఇప్పుడు ఏం దక్కింది నీకు? స్తోత్రం చెప్పు. విచారించాల్సిన విషయం. మొదట పెట్టినోడు కయ్యూనే అయినా అతడి క్రియలు బాల, తర్వాత వచ్చినోడు హేబేల్ అయినా అతడి విశ్వాసం క్రియలు బాగున్నాయి. నేనన్న భక్తి చేస్తున్నావంటే కాదు, చేసుకుంటూ వెళ్ళిపోతే కాదు, నీ క్రియలు బాగోకుండా నువ్వు ఎంత ప్రయాసపడుతున్న వాడివిగా ఉన్నా, ఎంత అర్పణలు చేస్తున్న వాడివిగా ఉన్నా, ఎంత మొదటి వాడివైనా, ఎంత మొదట స్థాపించిన వాడివైనా, ఎంత మొదటి బాప్తిజం పొందుకున్న వాడివైనా, నీ క్రియలు దేవునికి అంగీకారం కాకపోతే, నీలో సత్క్రియలు లేకపోతే నీ ప్రార్థనలు అంగీకరించబట్టలేదు, నీ భక్తి అంగీకరించబట్టలేదు, నీ అర్పణలు అంగీకరించబట్టలేదు, నీ కానుకలు అంగీకరించబట్టలేదు, దేవుడు నిన్ను అంగీకరించట్లేదు. మరి పడిన ప్రయాస వ్యర్థంగా, నేను అదే అంటున్నా, వ్యర్థంగా పోతుందేమో, జాగ్రత్త. ఆయన అదేగా చెప్పాడు, యెషయా ప్రవచించిన మాటలు చెప్పింది మీ గురించి అంటున్నాడు కదా. హృదయం దూరంగా పెట్టేసుకున్నారు, పెదవులతో కనపరుస్తున్నారు, మనుషులు కల్పించిన పద్ధతులను గొప్పగా పాటిస్తున్నారు. బహుశా అవ్వాదాం చెప్పారా? తెలియదు ఆయన అర్పణ ఎందుకు పెట్టాడో. అక్కడ లేదు, చెప్పారో చెప్పలేదో ఏమో తెలీదు. చెప్పారా? వాళ్ళు చెప్పారని పెట్టాడు. పోనేమన్నా ఒకేలా తల్లిదండ్రులు చెప్పారు అనుకుందాం, వాళ్ళు చెప్పారని నువ్వు పెట్టినా నీకు హృదయం కావాలి, క్రియలు బాగుండాలి. క్రైస్తవ భక్తి చేస్తున్నారండి, ఆదివారాల మందిరంలో ఎంతో పరిశుద్ధంగా ఉంటున్నారు, ఉపవాసం అంటే ఉపవాసంలో మందిరంలో ఎంతో పరిశుద్ధంగా ఉంటున్నారు, బుధవారం అంటే బుధవారం ఎంతో పరిశుద్ధంగా ఉంటున్నారు. నేనంట, నువ్వు బుధవారం మందిరంలో కాసేపు పరిశుద్ధంగా కనపడినందుకు, నువ్వు శనివారం ఉపవాసం ఉండి కాసేపు పరిశుద్ధంగా కనపడినందుకు, నువ్వు ఆదివారం ఉపవాసం ఉండి కాసేపు పరిశుద్ధంగా కనపడినందుకు దేవుడిని అంగీకరించడు. నీ 24/7లో నీ హృదయము, నీ భయము, నీ హార్ట్, నీ క్రియలు, నడవడిక, వాటిని కూడా కన్సిడర్ చేస్తాడు, వాటిని లెక్కేస్తాడు, వాటిని పట్టించుకుంటాడు.
మందిరంలో అందరూ భక్తులే, వాడు మూర్ఖుడైతే తప్ప, మందిరంలో అందరూ భక్తులే. బలిపీఠం దగ్గర కయ్యూని అర్పణ పెడితే గొప్పడైపోడు. మందిరంలో అందరికంటే ముందు ఉంటేనో, అందరికంటే ఎక్కువ కానుకలు ఇస్తేనో, అందరికంటే ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉంటేనో, అందరికంటే ఎక్కువ వైరాగ్యంగా తెల్లబట్టలు కట్టుకుని వస్తేనో, అందరికంటే గొప్ప గొప్ప పదాలు వాడి ప్రార్థన చేస్తేనో, గొప్ప గొప్ప వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తేనో, ఎక్కువ కన్నీరు కాస్తేనో, దీర్ఘ ప్రార్థన చేస్తేనో, నేను ఎప్పుడు చెప్తా, మందిరంలో దీర్ఘ ప్రార్థన అది ఈ ఆరాధన టైంలో అనవసరం. అది నువ్వు ఇంటి దగ్గర దీర్ఘ ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఇక్కడ నువ్వు చేసే 2 నుంచి 5 నిమిషాలు ఆ ప్రార్థన చాలు, హృదయాల్లో అగ్ని పుట్టింది. ఏలియా ఎంత ప్రార్థన చేశాడు? 3 నుంచి 5 నిమిషాలు కూడా చేస్తుండే ఆయన ప్రార్థన. ఆ ప్రార్థనకు అగ్ని దిగొచ్చిందనంటే అతడు అనుదినమో ప్రార్థనపడే ఉన్నాడు. నువ్వు ఒత్తప్పుడు ప్రార్థన చేయకుండా అక్కడ మైక్ ఇచ్చారు కదా అని చెప్పి గంటల గంటలు ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం? అర్పణ అంగీకరించబడినప్పుడు ప్రార్థన ఒక అర్పణేగా. రోజు ప్రార్థన చేయు, మైక్ ఇచ్చారు కదా, పాస్టర్ గారు ఉన్నారు కదా, ఎరుకుటతో ప్రార్థన. మనుషులు మెస్మరైజ్ అవుతారేమో, దేవుడు అదే అడుగుతున్నది. నువ్వు దేవుని చేత అంగీకరించబడి భక్తి చేస్తున్నావా? కయ్యూను అర్పణ పెట్టి అంగీకరించబడలేకపోయాడు. నీ సాక్ష్యం, నీ కానుక, నీ ప్రార్థన, నీ పరిచర్య దేవునికి అంగీకారం అయ్యేలాంటి క్రియలు మనలో ఉన్నాయా? వినాలి, మొగాల కింద పెట్టి కాదు. దేవునికి అంగీకారం అయ్యే క్రియలు మనలో ఉన్నాయా? కయ్యూను అర్పణ వ్యర్థమైపోయింది. అతను అర్పణ లక్ష్య పడట్లేదు. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడా? అతను ఏమనుకున్నాడు? నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, బలిపీఠం దగ్గరికి వెళ్తున్నా, అర్పణ పెడుతున్నా. ఈ రోజు మనం అదే అనుకుంటున్నాం, భక్తి చేస్తున్నాం. ఆ రోజున పరిశీలు శాస్త్రులు అదే అనుకుంటున్నారు, మేము భక్తి చేస్తున్నాం. ఎవడు కాడు అనుకుంటే సరిపోదు భక్తి చేస్తున్నామని. ప్రభు ఆమెన్ అనాలి, ప్రభు అంగీకరించాలి, ప్రభు ఒప్పుకోవాలి, ప్రభు లక్ష్య పెట్టాలి. కయ్యూను ప్రయాసపడ్డాడు కానీ ప్రయాస వ్యర్థమైపోయింది. కయ్యూను అర్పణ పెట్టాడు కానీ అర్పణ అంగీకరించబడలా. ప్రభు వచ్చి చెప్పాడు, ఒరే నీలో సత్క్రియలు లేకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, అది నీకు వాంచగలిగింది, అది నిలుబడి చేస్తుంది అని చెప్పాడు. ఏమండి, ఈ రోజున మనం సరిలేకపోతే సరి చేయడానికి ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. సరి చేసే ప్రయత్నం చేస్తున్నా మూర్ఖంగా ఉంటే ఎవడేం చేస్తాడు? మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. అది చెప్పినా వినడం, నువ్వు అది చెప్పినప్పుడైనా విన్నాడా? ప్రభు వచ్చి మరి చెప్పాడు, ఒరే నీ అర్పణని ఎందుకు అంగీకరించలేదంటే నీలో సత్క్రియలు లేవు, సత్క్రియలు చెయ్యి, లేకపోతే నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, దాని ఎందుకు నీకు వాంచగలిగిద్ది, అది నిన్ను ఏలుబడి చేస్తే చెప్పాడు కదా. ఈరోజు చాలామంది తెలియదు, ప్రభు చెబుతున్నాడు, చెప్పినా వినరండి. అది కయ్యూను స్వభావం. చెప్పినా వినరండి. వారికన్నా బెటర్గా ఉన్న వారిని చూసి ఓచుకోలేరండి. హేబేలు బెటర్గా ఉన్నాడు, ఓచుకున్నాడో చూసిడు, మరి అదే అయిపోద్ది. వ్యర్థంగా ఆరాధన చేస్తున్నామో చూసుకో. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము, జకర్యా 7:79, 7వ అధ్యాయం 2వ వచనం. జరిగిన 70 సంవత్సరాలు ఇప్పుడు అంటే ఏంటి? ఇప్పుడు ఆ ఉపవాసాలు యాక్సెప్టబులా కాదా? ఏమని తెలిసాడు? వాళ్ళు అడుగుతున్నారు ఈ సంవత్సరం కూడా మేము 5వ మాసంలో ఉపవాసం ప్రార్థన చేసుకోవాలని అడుగుతున్నారు. ఆయన ఏం చెప్పాడు? ఈ సంవత్సరం అంటున్నారు, 70 ఏళ్ళ నుంచి మీరు ఉపవాసాలు ఉన్నారు, 70 ఏళ్ళ నుంచి మీరు భక్తి చేశారు, మీరు చేసిన ఉపవాసాలన్నీ, మీరు దుఃఖించిన దుఃఖాలన్నీ నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? కయ్యూను అర్పణ వ్యర్థంగా పోయింది. యూదా ప్రజల ఉపవాసం వ్యర్థంగా పోయింది.
నువ్వు ఉపవాసం చేతనం అనుకుంటే సరిపోయిందా? నేను కడుపు కొట్టడం అనుకుంటే సరిపోయిందా? తల అంటుకోవడమే ఉపవాసమా? కడుపు మార్చుకోవడమే ఉపవాసమా? ఏంటంటే ఉపవాసం? అది వ్యర్థమే అయిపోయింది కదా 70 ఏళ్ళ ప్రార్థన. ఇక్కడ నేను చెప్పేది అందరూ తమ భక్తి దేవునికి అంగీకారం అవుతుంది అనుకుంటున్నారు, కానీ అవుతుందో లేదో పరీక్షించుకోలేకపోతున్నారు. యెషయా గ్రంథంలో అందుకే చెప్పాడంట, హృదయం దూరంగా ఉండిపోయింది. నీ హృదయానికి తెలుస్తుందా ఆయన శక్తి, ఆయన లేఖనాలు ఎరిగి భక్తి చేస్తున్నావా? వాళ్ళందరూ పొరపడిపోయారంట. ఏసే సంచారం చేసిన దినాల్లో వారు వేసిన ప్రశ్నకు ఆయన చెప్పాడు, మీరు ఎన్ని ఎందుకు అడుగుతున్నారంటే లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరబడుతున్నారు అంటున్నాడు. నువ్వు ఎరిగి ఉన్నావా దేవుని వాక్యాన్ని స్పష్టంగా? పొరపాట్లను భక్తి చేసే ప్రయత్నం చేస్తున్నావా? పొరపాటు అయిపోయింది అయ్యానంటే మాత్రం అని ఊరుకుంటాడా? ఏమండి, నేను అన్నాను 70 ఏళ్ళు ఒక ఆయుష్కాలం కదా, వారికి తెలియకే ఒక ఆయుష్కాలం వృధా చేశారు. మనం 70 ఏళ్ల పాటు భక్తి చేస్తూ ఈ భక్తి దేవుడు అంగీకరిస్తున్నాడు అనుకుంటూనే వృధా. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. ఉపవాసం ఉన్నాం అనుకుంటున్నాం, ఉపవాసం దేవుడు అంగీకరిస్తున్నాడు. కానికేస్తున్నాం అనుకుంటున్నాం, దేవుడు ఆ కానికి అంగీకరిస్తున్నాడు. నెలకోటం పెడుతున్నాం అనుకుంటున్నాం, దేవుడు అంగీకరిస్తున్నాడు. నువ్వు అనుకున్నావు అంతే. దేవుడి కృప వలనండి మొన్న వర్షం వచ్చినప్పటికండి మా ఇంట్లో నెలకోటం బ్రహ్మాండంగా జరిగిందండి. 30 మంది వచ్చారండి, అసలు అనుకోలేదండి. భోజనాలు బ్రహ్మాండం కుదిరినాయండి. అయ్యగారు వాక్యం దంచుకోటాడండి. ఇదేంద్రి ఇది, నాకు అర్థం కాదు అసలు. ఇందులో సాక్ష్యం ఇదే, నాకు అంతేనా అయిపోయిందా సాక్ష్యం అంటే? ఏంటి ఇప్పుడు వీళ్ళు స్టాంప్ వేస్తున్నారు, బ్రహ్మాండంగా జరిగిందండి, అదిరిపోయిందండి, దేవుడు కృప అండి, అసలు వండర్ అండి. ఇదేంటి ఇది? అది ఎవరు చెప్పాలి? 30 మంది వస్తేనే వండరా? వర్షం వచ్చినప్పటికీ సంఘం అంతా నీ కొంపలోకి వస్తేనే ఘనంగా జరిగినట్ట? 30 మంది ఉంటేనే దేవుడిని అంగీకరించినట్ట? మరి ఇది ఏంటది? ఏమండి, ఇంతకుముందు నా చిన్నప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమాలు చూసి బయటకు వచ్చే వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ వెళ్ళేవాళ్ళు మైక్ పెట్టి అడిగితే సినిమా ఎట్లా ఉందని చెప్పని, నేను కనపడుతున్నాను కదా అని చెప్పని వాళ్ళు వావ్, వండర్, ఫ్యాంటాస్టిక్ ఏదో చెప్పేవాళ్ళు. ఈ మాయరోగం ఎక్కడికి వచ్చిందనంటే పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఆ మీటింగ్ చివరిలో వీళ్ళకే మైక్ తగిలిచ్చి ఆ గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయి, ఆ కోటలో నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ విశ్వాసులు మూతికి మైకి పెట్టి కోట వెంట జరిగిందనంటే వాడు చెప్తాడు మహిమకరంగా జరిగింది, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నీ ఫీలింగ్తో ఎవడకు పని? నా జీవితంలో ఎప్పుడు ఇంత జనం చూడలా, ఉపయోగం ఏంటి? ఇజ్రాయెల్ 32 లక్షల జనాభా, అందరూ కానానికి వెళ్ళారే ఏంటి? నా జీవితంలో ఎంత పెద్ద సభ చూడలేదు, నా జీవితంలో ఎంతమందిని ఎప్పుడు చూడలేదు, ఎంతమంది కలిసి ఆరాధన చేయడం ఎప్పుడూ చూడలేదు. వావ్, అసలు ఇన్ని కొవ్వొత్తులతో ఎప్పుడు? ఈ కొవ్వొత్తులు కావాలేంటి, లైట్లు కావాలేంటి, జనాలు కావాలేంటి, మైకులు కావాలేంటి? ఇదా భక్తి? వాళ్ళు అనుకుంటున్నారు ఇది దేవుని మహిమ. అది దేవుని మహిమ? దేవుని మహిమ ఏంటో ప్రత్యేకంగా ఒక ప్రసంగం చెప్తా, కానీ అది కాదు. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? అప్పట్లో, ఇప్పుడు యూట్యూబ్లో, అప్పుడన్నీ టీవీలో వాళ్ళు 27, 24, 6 నిమిషాలు వాక్యం చెప్పి ఆ చివరిలో ఈ కట్ చేసిన ఈ వీడియోలు వేస్తారు. ఈ కట్లో మొన్న నడవదలో జరిగిన మీటింగ్లు మహిమకరంగా జరిగినాయని చెప్పి వీళ్ళ మాటలు వినిపిస్తారు. వీళ్ళ మాటలు వినిపించినప్పుడు ఏంటి? అమ్మో, ఈ సేవకుడు కూటానికి వెళితే ఇంత ఘనంగా ఉంటుందా, ఇంత అద్భుతంగా ఉంటుందా, ఎంతమంది చెప్తున్నారు అని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. దేవుని కాదు మహిమపరుస్తుంది. వాళ్ళు తమ సంఘాన్ని, బ్రాంచ్ల్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది దేవుని మహిమ. నువ్వు ఇప్పుడు మైక్ పెట్టేసేసి ప్రతి ఒక్కడికి చెప్తే అదేమన్నా గొప్ప? అదేమన్నా దేవుడు నిజంగా ఆనందించినట్ట? మనుషులు సంతోషపెట్టినట్టే కదా. ఏమండి, మనుషులు సంతోషపెట్టి దేవుడు సంతోషపడతాడా? పౌలన్నాడు, మేము మనుషులు సంతోషపెట్టేవారమై ఉండక దేవుని సంతోషపడాలని పరిచయం చేస్తున్నాం అన్నాడు.
నీ భక్తి మోటివ్ ఏంటి? మనుషులను సంతోషపెడతావా దేవుణ్ణా? అప్పుడు చూసుకోవాలిగా, 70 ఏళ్ళు వృధా అయిపోయినాయిగా. నీ భక్తి 7 ఏళ్ళు అయితే వృధా అయిపోయిందేమోగా. ఏమండి చూడండి, యెషయా గ్రంథం 58లో ఉంటుంది, మొదటి నుంచి చదువు. చూడు చూడు, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించిన వారైనట్టు. అంటే ఆ మాట అక్కడ ఆగితే ఏంటి అర్థం? ఈవిడేదో రోజు స్కూల్కి వెళ్ళినట్టు, ఈవిడికేదో వంట బాగా వచ్చినట్టు అంటే అర్థం ఏంటి? లేదనే కదా. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించినట్టుగా. వాళ్ళేమో దేవుని విధులను నీతిని విడిచి జీవిస్తున్నారు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మేము దేవుని నీతిని మేము ఎంతో నెరవేర్చాము, మాకులాగా ఎవడో భక్తి చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. చూడు అక్కడ ఏమన్నాడు? ఇది మనము చేద్దాం తెలుసా? అయ్యా మాట్లాడవచ్చుగయ్యా, ప్రత్యక్షంగా అవ్వచ్చుగయ్యా, దర్శనం అవ్వచ్చుగయ్యా అని అంటే అక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు రోజు నేను అడుగుతున్నారు, కానీ పైన నా విధిని నా నీతిని అనుసరించినట్టుగా అంటే వాళ్ళకి ఏదో హక్కున్నట్టు అడుగుతున్నారు. కానీ నీతిని న్యాయ విధిని అనుసరించిన వారికి నాకు ప్రత్యక్షమవు, నాతో మాట్లాడు, మాకు న్యాయంగా తీర్పు తీర్చు అడిగే హక్కు ఉందంట. హక్కుందా? అడిగే హక్కుందా? దేవుని నీతిని వెంబడించట్లా, విధిని వెంబడించట్లా. మళ్ళీ అడిగేటప్పుడు ఏం అడుగుతున్నారంట? మాకు న్యాయం తీర్చు, మాకు తీర్పులు తీర్చు, మాకు ప్రత్యక్షంగా. ఇలాంటి ప్రార్థనలు ఎన్ని చేసి ఉంటాం మనం? క్రియల్లోనేమో నీతి లేదు, క్రియల్లోనేమో దేవుని మార్గం లేదు, ప్రార్థనలో మాత్రం నాకు గొప్ప దివ్వు, నాకు మంచి దివ్వు, నాకు చూడండి ఇంకా అన్నాడు కింద. ఏంటంటున్నారు? మళ్ళీ దేవుని డిమాండ్ చేస్తున్నారంట. ఉపవాసం ఉంటే జవాబు ఇవ్వాలి కదా ప్రభువా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు డిమాండ్ చేసి అంత భక్తి ఉందారా మీకు అంటాడు దేవుడు. అసలు మీ ఉపవాసం నాకు ఉపవాసమేనా? ఏమన్నాడు చూడు, వీళ్ళు 70 ఏళ్ళు ఉన్నారట, ఉపవాసం చేస్తున్నారు, కలహాలు ఉంటున్నాయి, వివాదాలు ఉంటున్నాయి, అన్యాయాలు ఉంటున్నాయి, గుద్దులాట్లు ఉంటున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అవే వాళ్ళు ప్రార్థన. అలా ఉండి మీరు ప్రార్థన చేస్తే మీ స్వరము పరమునకు వినబడదు అని చెప్పి కింద ఎలాంటి ఉపవాసం చేయాలో చెప్పాడు. అది నా టాపిక్ కాదు, కానీ నేను అంటున్నాను, కయ్యూను అర్పణ వ్యర్థమైపోయింది, యూదుల ఉపవాసం వ్యర్థమైపోయింది. నీ భక్తి పరిస్థితి ఏంటి? నువ్వు కూడా నేనేదో దేవుడి నీతి నెరవేర్చను అన్నట్టుగా దేవుని దగ్గర డిమాండ్ చేసి అడుగుతున్నావా? కొంతమంది వాక్యాలు ఎత్తిపెట్టి నువ్వు చేస్తామన్నావు ప్రభువా, నువ్వు ఎందుకు చేయవు ప్రభువా అంటే అప్పుడు యెషయా 59:1 అంటాడు. అప్పుడు ఆయన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఇటు నుంచి డిమాండ్ చేసి ఎలా ప్రార్థన చేస్తారు కొంతమంది? నేను అసలు ఏలియా కన్నా గొప్పని దేవుడు నాకు జవాబు ఇవ్వాలంటూ అడుగుతారు. నువ్వు నాకెందుకు జవాబు ఇవ్వవు ప్రభు, నువ్వు మాట ఇచ్చావు నాయన. ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట అంటారంటే నీతిమంతుల ప్రార్థన మనోపూర్వకంగా బలంగా ఉంటుంది. నేను నీతి లేకుండా నువ్వు ఓ కేకలు ఎత్తే ఉపయోగం? మాట ఇచ్చిన మాట వాస్తవమే, నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకంగా బలంగా ఉంటుంది, కరెక్టే. ఇందులో నీతే లేకుండా నువ్వు నీతిని చేసినట్టుగా నువ్వు అడిగితే మాత్రం ఏంటి? మీ స్వరము పరమునకు వినబడేలాగా నీకు ఉపవాసం చేస్తావు రావట్లా అంటే 70 ఏళ్ళు చేసిన 70 ఏళ్ళు చేశారు, ఒక ఆయుష్కాలం చేశారు, ఏమన్నా దేవుడు ఎమోషనల్ అవుతున్నాడు అక్కడ? నా విధిని నెరవేర్చినప్పుడు వ్యర్థమే. మరి మనం ఎందుకు చేయట్లేదు ప్రభువా, ఎందుకు చేయవు ప్రభువా? ఒకటే అంటాడు 59:1, నా దగ్గర లోపమే లేదు నాన్న అడ్డొచ్చేస్తున్నాయి. చాలామంది ఏమండి
ఇలా వాళ్ళలో లోపాలు పెట్టుకుని ప్రార్థనలు చేస్తూ అది దేవుని దగ్గరికి వెళ్ళింది అనుకుని జవాబు వచ్చింది అనుకుని అలా ఉంటున్నారు. వ్యర్థమైపోతుంది ఆ ప్రార్థనలు. అయ్యో వ్యర్థమైపోతే ఎలాగంటే, నువ్వు హృదయం పెట్టి దేవుని మనస్సును ఎరిగి భక్తి చేయకపోతే వ్యర్థమే అయిపోద్ది. 70 ఏళ్ళు చేసినా అంతే, 7 ఏళ్ళు చేసినా అంతే, 10 ఏళ్ళు చేసినా అంతే. చేసేదేం లేదు దానికి. ఇంకా రాళ్ళ మీద కనికరపడాల 70 ఏళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు నేను ఏమైనా కనికరపడతా కొత్తగా? హృదయం దూరంగా పెట్టుకుని, హృదయంలో దేవుని వాక్యము దేవుని శక్తి యందు విశ్వాసం లేకుండా భక్తి చేస్తున్నాను కదా అనుకున్నట్టు భక్తి చేస్తే నీ జీవితంలో, నిన్ను తల్లి గర్భంలో ఉంచినప్పుడు నీ జీవితంలో ఆయన ప్రణాళిక చొప్పున కొన్ని సందర్భాల్లో ఆయా కాలాల్లో నీకేమి కావాలో ఇస్తాడు. చేసినా చేయకపోయినా ఇచ్చే వచ్చేస్తాయి. అవి చూసి అనుకోవద్దు ఇది నా ప్రార్థనకే ప్రతిఫలం అనుకోవద్దు. నీతిమంతుల మీద వాన పడిద్దంటండి. ఇప్పుడు అనీతిమంతులు వాన పడితే మేము మంచోళం కాకపోతే తోడు మా మీద వాన పడేస్తాడు అని అంటే, అలా నువ్వు ప్రార్థన చేసావని కాదు, చెయ్యనోడికైనా వాడి జీవితంలో వాడికి ప్రభు తండ్రే కాబట్టి అలా ఇవ్వాల్సిన ఇచ్చేస్తాడు. నీ జీవితంలో అలా ఏమైనా జరుగుతున్నాయి అనుకో, నా ప్రార్థన గొప్పది కాబట్టి జరుగుతుంది అనుకుంటున్నావేమో. అప్పుడు నేను చెప్తున్నా, నేను నా అవసరాల కోసం ప్రార్థన చేసి అన్నాళ్ళు అయిందో నాకు అలా జరిగిపోతానే ఉంటా. నా అవసరాల కోసం నేను ప్రార్థన చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. నేను అవసరాలంటే ఏంటి, అసలు అవసరాలంటే ఏడు కోసం చేస్తారు మీరు అయితే? నేను దేనికోసం ప్రార్థన చేయను. నేను అలాంటి వాటి కోసం ప్రార్థన చేయను. నేను నీకు అంగీకారంగా ఉన్నానా, నా భక్తి నీకు అంగీకారంగా ఉందా, నేను ఎక్కడ పడిపోతున్నాను, పడిపోయింది తెలిసిందనుకో, ఇప్పుడు దీనిలో నుంచి ఎప్పుడు లేపుతావు, ఎప్పుడు సరిచేస్తావు, సంఘాన్ని ఎప్పుడు దీవెత్తావు, సంఘాన్ని ఎప్పుడు ఆశిస్తావు, వాళ్ళ భక్తి ఎప్పుడు గొప్పదే. నా గొడవంత ఇదే తప్ప నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇవ్వు అనే ప్రార్థన చేయ. ఎందుకు చేయను చెప్పనా? నేను చేయకపోయినా నాకు వచ్చిద్ది, చేసేవాడికి వచ్చిద్ది, అసలు మందిరానికి రానోడు కూడా వచ్చేద్ది. అవి వచ్చేస్తే నేను చెప్పేది మీకు ఎంతగా విచిత్రంగా అనిపించినా, ఏమండి, యోసేపు నీతిమంతుడు, యోసేపు అందులో కాదు. కరువులో ఇద్దరూ పోషించబడ్డారుగా. వాళ్ళకి భక్తి ఉండే భోజనం పెట్టాడా, వాళ్ళకి నీతి ఉండే భోజనం పెట్టాడా, వాళ్ళకి వీళ్ళు మంచి అయినందుకే భోజనం పెట్టాడా? వాళ్ళు యాకోబు సంతానం కాబట్టి పెట్టేశాడు, అంతే కదా. వాళ్ళలో మంచి ఎక్కడ ఉంది? లేదే. అరణ్యంలో ఉన్న ప్రజలందరూ మంచోళ్ళు కాబట్టి భోజనం పెట్టాడా? మరి ఎందుకు పెట్టాడు? నా బిడ్డలే కదా, ఆయన బిడ్డలేనే కదా. ఆయన బిడ్డలే పెట్టేస్తాడు. పెడుతున్నాడు కదా అంటే నువ్వు ఏదో భక్తి చేస్తున్నామని కాదు. ఇది ఎందుకు ఇచ్చాడు, ఇది ఇచ్చాడని అంటే, అది వచ్చిందని అంటే లోకంలో అంతకన్నా గొప్ప పొందుకునే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన మూలంగా ఏం కాదు, గుర్తుపెట్టుకో. నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పుడు నేను అంటున్నాను, నీ ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయి. ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది తీర్పు కాలంలో. హల్లెలూయా. వీడిని చూడండి, ఇంకొక భక్తిపరుని చూపిస్తా, మీకు ఇంకొక సంఘటన చూపిస్తా. ఉంటారా? లోకస్వార్త 18:11. ఎవడికంటే ఎవడు నీతిమంతుడు అయ్యాడు? ఇప్పుడు వాడిలో దొంగతనం లేదు, వాళ్ళ అన్యాయం లేదు, వాళ్ళ వ్యభిచారం లేదు, ఇతరుల మనుషులలో సుంకరి వలే లేడు. పైగా వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. ఏమండి, దశంభాగం చెల్లిస్తున్నాడు. ఏమండి, భక్తి అంతా చేస్తున్నాడు.
అయినా వాళ్ళు ఒకటి ఉంది, గర్వం. కొంతమంది భక్తికి వాళ్ళ భక్తిలో ఉన్న లోపమే వాళ్ళ భక్తిని చూసుకునే గర్వం. నా భక్తి గొప్పది, గర్వం. అటుపక్కనోడు ఏ భక్తి చేయలే, కానీ వాడు హృదయపూర్వకంగా ఉన్నదన్నట్టు ఒప్పుకోగలిగాడు. అయ్యా, తల ఎత్తడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించు. ఇన్ని చేసినోడు ఏమీ చేయనోడు ముందు తగ్గిపోయాడు. అంటే ఇప్పుడు ఏది అర్థమైపోయింది? మనకు తెలిసిన వాక్యం ఏంటి తెలుసా? క్రీస్తుని మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. అది కరెక్టే, కానీ ఆ స్థిరులు కదలని వారు అని అంటే ఎలా? స్థిరులు కదలని వారు అని చెప్పిన మాట బాగానే ఉంది, కానీ ఎలాగది? ఏమండి? హృదయము దూరంగా పెట్టుకుని పెదవులతో ఆరాధన చేస్తూ పితృపారంపర్యంగా వచ్చిన కొన్ని ఆచారాలనే ఇవి దేవుని నియమాలు అనుకుని నువ్వు భ్రమించుకుంటా చేసి మళ్ళీ ఈ వచనం తగిలించుకుని క్రీస్తు నా ప్రయాసం అర్థం కాదనుకుంటే ఆయన ఏం చెప్పాడు? ఆల్రెడీ వ్యర్థంగానే ఆరాధన చేస్తున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ వాక్యంలో ఉన్నావా, ఈ వాక్యంలో ఉన్నావా? మణిమ చెప్పాలి. వ్యర్థంగా ఆరాధన చేస్తున్నావా, వ్యర్థం అవన ఆరాధన చేస్తున్నావా? 70-80% భక్తి పరులు ఎట్లాగా ఉంటారు అనుకుంటారు. నేను పరిసేడ్ లాగా నేను ఎంత భక్తి చేస్తున్నాను తెలుసా? ఒకప్పుడు ఒక అధ్యాయం కూడా చదివేవాడిని కాదు, ఒకప్పుడు ఒక గంట కూడా ప్రార్థన చేసేవాడిని కాదు. అవన్నీ కరెక్టే. అది నీ గొప్ప నీతి అనుకుని ఇతరులను తృణీకరించే గర్వం నీలోకి వచ్చిన డమాల్. అప్పుడు వాడే గొప్ప అయిపోయాడు. డమాల్ వాడే గొప్ప అవుతున్నాడు. చూడండి, ఇక్కడ ఇంత నీతి చేసినోడు ఏమి నీతి చేయడం ముందు తేలిపోయాడే, వ్యర్థమైపోయింది కదా. నీ భక్తి వ్యర్థం అవ్వకూడదని నా బాధ రాత్రి. నువ్వు చేస్తున్న ప్రభువుకి ఆరాధన వ్యర్థముగా పోకూడదు. అది నీకు ప్రతిఫలం ఇచ్చేది అవ్వాలి, అది నీకు ప్రయోజనకరం అవ్వాలి. అది నీ అర్పణైనా, నీ ఉపవాసమైనా, నీ ప్రార్థన అయినా, నీ భక్తి అయినా, నీ ప్రయాస అయినా వ్యర్థంగా పోకూడదనంటే హృదయపూర్వకమైన ఆరాధన, వాక్యానుసరమైన ఆరాధన, పారంపర్యాచారమైన ఆరాధన కాదు. రక్తం కాచిందా ఆచారం నుంచి బయట రమ్మని చెయ్యాలి. ఇక్కడ మనకి పరిసేడు ఏం నేర్పుతున్నాడంటే, నువ్వు ఎంత భక్తి అయినా చెయ్యి, ఎంత భక్తి చేసినా నీతిమంతుడు అనుకో మాకు, ఎంత భక్తి చేసినా నా భక్తి గొప్పది అనుకో మాకు, ఎంత భక్తి చేసినా ప్రభు ముందు తగ్గించుకుని ప్రభువా నేను పాపినే నాయన, నన్ను ఇంకా నీతిమంతుడిగా మార్చేయని కోరుకో. గర్వం ముందా నీ భక్తి అంత నాశనం, గర్వం ముందా నీ భక్తి అంత వ్యర్థం, గర్వం ముందా నీ భక్తి అంత బుడిదలో పోసినా పన్నీరో పాలో నెయ్యో ఏదైతే అది. స్తోత్రం చెప్పు. ఇంకొక సంఘటన చూపించి నేను ముగిస్తాను. బండ్లు డిమ్కిలు కొట్టేస్తున్నాయి అప్పుడే. గలతీయులకు రాసిన పత్రిక ఎక్కడ? కొరింథీ పక్కనేనా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇవి నిజముగా వ్యర్థమైపోనా అంటే ఏంటి? కొంతమంది క్రీస్తులోకి వచ్చినప్పుడు, బాప్తిసం పొందుకున్నప్పుడు వాళ్ళు భక్తులు ఎంతో ఆత్మానుసారంగా ఉంటారు, ఎంతో వైరాగ్యంగా ఉంటారు, ఎంతో రోషంగా ఉంటారు, ఏది వద్దంటే మానేస్తారు. దాని మూలంగా కుటుంబంలో వచ్చే శ్రమలు, సమాజంలో వచ్చే శ్రమలు, స్నేహితుల బంధువుల మధ్య వచ్చే నిందలు భరించి తట్టుకుని నిలబడతారు. వాటన్నిటికీ ఫలం రాబోతుంది. అవునా కదా? ఈ కొంతకాలం మొదట్లో ఆత్మానుసారంగా
భక్తి చేసి 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 ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం శోధనలో లొంగిపోయి అలాంటి ఆత్మీయతలో నుంచి ఇప్పుడు వారు శరీర సంబంధులుగా మారిపోతున్నారు. శరీర సంబంధంగా మారిపోయిన తర్వాత ఏమవుతున్నారంటే, ఇంతకు ముందు నువ్వు ఆత్మానుసారంగా జీవించడానికి శారీరకంగా పొందుకున్న శ్రమలన్నీ, నిందలన్నీ, బాధలన్నీ, కష్టాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. మొత్తం మంచి ఆత్మానుసారంగా భక్తి చేసావు కదా, ఆ భక్తి ప్రతిఫలం పరలోకంలో పొందుకోబోతున్నావు కదా. మన భక్తి ప్రతిఫలం పరలోకంలో ఉందా? వాని క్రియలు చెడ్డవేనా మంచివేనా ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడా? దేహం ముందు జరిగించిన వాటికి ప్రభు ముందు లెక్క చెప్పుకుంటామా, పొందుకుంటామా? అయితే మొదట ఆత్మానుసారంగా భక్తి చేసి ఎన్నో శ్రమలు పడి ఇప్పుడు శరీరానుసారంగా మారిపోతే ముందు చేసిన భక్తి నిరుపయోగం. ఇప్పుడున్న నీ యొక్క భక్తిహీనత, శరీర సంబంధమైన స్థితి నిన్ను రాజ్యానికి చేరకుండా అడ్డుపడుతుంది. అప్పుడు ఇంతకు ముందు చేసినంత ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది కదా. ఇక్కడ స్థిరులుగా కదలని వారుగా ఉండమంటే, నువ్వు ఆత్మానుసారంగా మంచి భక్తి చేసావా, స్థిరంగా కదలకుండా ఉండు. అప్పుడు నీ ప్రయాసం అర్థం కాదు, అప్పుడు అర్థం కాదు. మొదటి రక్షణ పొందుకున్న కొన్ని దినాల్లో సేవకులను అంటు పెట్టుకుని, సంఘాన్ని అంటు పెట్టుకుని కొన్నాళ్ళు మంచి భక్తి చేసి ఒక 5-6 ఏళ్ళ తర్వాత జాబ్ వచ్చిందనో, పెళ్ళయిందనో, ఇల్లు కట్టామనో, కొంచెం బాగున్నామని, సెటిల్ అయ్యామని మెల్లమెల్లగా ప్రార్థనలు, దేవునులు, వాక్యములు, ఆరాధనలు ఆసక్తిని కోల్పోయి ఇప్పుడు తిండి మీద, బట్ట మీద, మెయింటెనెన్స్ మీద ఇప్పుడు ఆ శరీరానికి సంబంధంగా మారిపోయి శారీరకంగా పరిపూర్ణంగా మారితే ఇంతకు ముందు నువ్వు చేసిన భక్తి అంతటికి రాబోతున్న ప్రతిఫలం, ఆ పడిన శ్రమలు వ్యర్థమైపోతున్నాయి. అదే చెప్తున్నాను ఇక్కడ. వినాలి మాణిమ, వ్యర్థమైపోతున్నాయి అంట. అలా వ్యర్థం కాకూడదంటేనే అక్కడ వాడు నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించావా, స్థిరంగా ఉండ, ఆత్మానుసారంగా కదిలిపోకుండా ఉండ, ఆత్మానుసారంగా, అప్పుడు నీ ప్రయాసం అర్థం కాదు. హల్లెలూయా. అప్పుడు అర్థం కాదు. సత్క్రియలు కలిగి ఉండు, గర్వం లేకుండా జీవించు, పాపము లేకుండా జీవించు, దేవుని నీతిని అనుసరించి అప్పుడు ప్రార్థన చేయి, దేవునికి అనుకూలమైన ఉపవాసం ఉండు. అప్పుడు అర్థం కాదు. కానీ నేను భక్తి చేస్తున్నాను అనుకుని మనుషుల పద్ధతులను పాటించి ప్రతిఫలం కోరుకుంటావు చూడు, నీకేం దక్కదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట అక్కడే ఏమని, ఈ మనుషులు తమ నోటుతో పెదవులతో కనపరుస్తూ హృదయాన్ని దూరంగా పెట్టుకుని వాళ్ళు చేసే భక్తి అంతా మనుషులు కల్పించిన భక్తులే, మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలు అనుకుని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. నేనన్నా, నువ్వు ఆరాధించే దేవుడు జీవం కలిగిన వాడు, కానీ నువ్వు చేసే ఆరాధన వ్యర్థం అయిపోకూడదు అని అంటే సరి చేసుకో. ఈ రాత్రి నువ్వే విషయాల్లో సరిచేయబడినప్పుడు నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ అర్పణ, నీ ఉపవాసము, నీ భక్తి, నువ్వు పడిన శ్రమలు వృధాగా పోకుండా, వ్యర్థంగా పోకుండా ఉంటాయో చూసుకుని నువ్వు హృదయాన్ని సరి చేసుకునే ప్రయత్నం చెయ్యి. మీదట నేను ఎక్కడెక్కడ ఎవరెవరు భక్తి వ్యర్థమైపోయిందో పెట్టాను, కొన్నే చెప్తా, చాలా ఉంటే టైం చాలు. నీ భక్తిని చూసుకో. నువ్వు మనుషుల పారంపర్యంలో ఉన్నావో, దేవుని వాక్యంలో భయంలో ఉన్నావో. ఏమండి, నువ్వు ఆత్మానుసారంగా ఆరంభించి ఇంకూ నువ్వు పరిపూర్ణ అవుతున్నావో, ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీర సంబంధంగా మారిపోతున్నావు. భక్తి చేసే కొద్ది గర్వం పెరుగుతుందో, దీనత్వం వస్తుందో. అర్పణ పెడుతున్నాక అంగీకారం అనుకుంటున్నావో, కయ్యూలు వంటి హేబేలు వంటి మంచి విశ్వాసం కలిగి జీవిస్తున్నావు. కయ్యూలాగా ఒకవేళ దేవునికి ఇష్టమైన క్రియలు కలిగి ఉన్నావో పరిశీలన చేసుకో. నీ ప్రయాసం అర్థం కాకుండా చూసుకో. అట్టి భాగ్యం, అట్టి కృప దేవుడు మనందరికీ సంపూర్ణంగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి.